హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు ఇది మనకు ఒక స్పెషల్ వీడియో భయ్యా. అండ్ పెద్ద ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక స్పెషల్ వీడియో ఇది. సో చాలా అంటే చాలా ప్రమోషన్స్లో విపరీతంగా ఒక స్పీడ్లో దూసుకెళ్ళిపోతుంది పెద్ద టీం అంతా కూడా. సో అందులో భాగంగా ఆల్రెడీ మనకి ట్రైలర్కి సంబంధించి ఎక్కడ మన ముంబైలో ట్రైలర్ ప్లాన్ చేశారు. అక్కడ నుంచి భోపాల్కి షిఫ్ట్ అయిపోయి అండ్ ఒక 1 డే బిఫోర్ భోపాల్లో సాంగ్ రిలీజ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు. దీన్ని బట్టి ఒక క్లారిటీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే రామ్ చరణ్ గారి క్రేజ్ ఎలా ఉంది, ఎంత డెప్త్లో ఉందనేసి క్లియర్గా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అట్ ఏ టైం మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ రామ్ చరణ్ గారి అభిమానులు వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనకు తెలుసు కదా, అంటే ఆల్రెడీ ట్రైలర్ అనేది ముంబైలో, దాని తర్వాత భోపాల్లో సాంగ్స్ ఈవెంట్స్ ప్లాన్ చేశారని చెప్పేసి హెల్లో హెల్లో అనే ఒక సాంగ్ అయితే మన మధ్యకి వచ్చేసింది. అండ్ టైటిల్ సాంగ్ కూడా, అంటే పెద్దికి సంబంధించి టైటిల్ సాంగ్ కూడా అక్కడ స్టేజ్ మీద ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేశారు. సో ఆ సాంగ్ కూడా ఎప్పుడు వస్తుందిరా అనేసి వెయిటింగ్ అనమాట. అంటే పెద్ది అనే పేరు మీద సాంగ్ ఉంది. సో ఆ టైటిల్ సాంగ్ ఎప్పుడు వస్తుందిరా అని ఆ సాంగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐటమ్ సాంగ్ వచ్చింది. ఐటమ్ సాంగ్ అయితే మాత్రం దాన్ని ఐటమ్ సాంగ్ అనకూడదు భయ్యా. అంటే మనం బిఫోర్ ఒక 20 years బ్యాక్ వెళ్తే సినిమాల్లో సాంగ్స్ ఎలా ఉండే, ఐటమ్ సాంగ్స్ అనే దానికంటే కూడా అవి ఎందుకు ఆ టయానికి ఆ సిచ్యువేషన్కి అలా సింక్ అయ్యేవి కాబట్టి అవి ఐటమ్ సాంగ్స్ అనిపించేవి కాదు. సో చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు పెద్దిలో వచ్చిన ఐటమ్ సాంగ్ అలాంటి ఒక ఫీల్ ఇచ్చింది. అంటే ఇది రియల్గా సినిమాలో ఇంపాక్టబుల్ క్రియేట్ చేసే ఒక సిచ్యువేషన్కి తగ్గ సాంగ్ అనేలాంటి ఫీల్ అయితే వచ్చింది. ఎక్కడ ఐటమ్ సాంగ్ లాగా నాకైతే ఫీల్ రాలేదు. దాని గురించి ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ముంబై నుంచి భోపాల్ ఈవెంట్ జరిగిన తర్వాత భోపాల్ ఈవెంట్లో అసలుకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే అక్కడ రామ్ చరణ్ గారు మాట్లాడింది రెండు మాటలు. ఆ రెండు మాటల్ని ఎంత హైలైట్ చేస్తున్నారంటే అక్కడ ప్రజలు, అక్కడికి అంటే మామూలు విషయం కాదు. ఆయన ఏం చెప్పారంటే, థ్యాంక్ యూ భూపాల్, ఇక్కడ కూడా నాకు అంటే హిందీలో చెప్పారు అనమాట, ఇక్కడ కూడా నాకు ఇంత క్రేజ్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పారు. రామ్ చరణ్ గారు ఆ మాట అనడానికి రీజన్ ఏంటో తెలుసా భయ్యా? దాదాపు 4 లక్షల మంది జనాలు వచ్చారు ఈవెంట్కి. ఎక్కడ? భోపాల్. అంటే అది ఛత్తీస్గఢ్ అక్కడ సైడ్ అనమాట. అలాంటి ఒక ప్రదేశాలలో రామ్ చరణ్ గారి క్రేజ్ తమిళ్లోనే కాదు, హిందీలోనే కాదు, తెలుగులోనే కాదు, మలయాళంలోనే కాదు, కన్నడలోనే కాదు, ప్రతి ఒక్క భాషలో ఆయనకి క్రేజ్ ఉందనేసి ఈ భోపాల్ ఈవెంట్ చెప్తుంది. అసలుకి ఏంటి భయ్య ఆ క్రేజ్ ఏంటి? అసలు ఎంత మంది వచ్చారు భయ్య? 4 లక్షల మంది జనాలంటే మామూలు విషయం కాదు. అంటే రామ్ చరణ్ గారికి హిందీలో కూడా, అది భోపాల్లో మామూలు క్రేజ్ లేదు. అక్కడికి వచ్చిన జనాలు క్రౌడ్ అదంతా చూసేసి ఆయన ఎక్కువ మాట్లాడలేదు, 2-3 మాటలు మాట్లాడేసి పక్కకు వచ్చేసారు. సో ఆయన క్రేజ్ ఏ లెవెల్లో ఉందో ఆలోచించండి. నెక్స్ట్ మేబీ ఇంకా తర్వాత తీయబోయే మూవీస్లలో ఎక్కడెక్కడ ఈవెంట్స్ ప్లాన్ చేస్తారో ఏమో తెలియట్లేదు, కానీ ఈవెంట్స్ పెద్ద సినిమాలకి ఈవెంట్స్ ఇలాంటి ఇతర రాష్ట్రాల్లో ప్లాన్ చేస్తే ఆ హీరోకి ఎంత క్రేజ్ ఉందనేసి అక్కడ ఉన్న జనాలు మాట్లాడతారు భయ్య. అది పెద్ద మూవీకి రామ్ చరణ్ గారికి మాట్లాడారు అక్కడ, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నాకు ఒక డౌట్ ఉంది, రామ్ చరణ్ గారు సపరేట్గా, అంటే ఆయన ఎప్పుడు ఏ ఈవెంట్ కనపడ్డా, ఏ ప్రమోషన్ వీడియోలో కనపడ్డా కానీ చేతికి ఏదో ఇంజూర్ అయినట్టు ఒక ఏమో సపోర్ట్ అంటారు కదా, అంటే ఒక స్టిక్కర్ లాగా వేస్తారు కదా, అది ఆయన చేతికి కనబడుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదా? అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, అది డీటెయిలింగ్గా కనబడిపోతుంది. సో నేను దాని గురించి ఒక స్పెషల్ వీడియో షార్ట్ చేస్తాను. అంటే ఏంటి, ఏమైంది, అంటే ఎలాంటి సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది. మేబీ ఏదైనా జిమ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మూవీ షూటింగ్లో కానీ ఏమైనా చిన్న ప్యాషన్ ఇంజూర్ అయినట్టు అనిపిస్తుంది. మరి అక్కడ అంత అంటే ప్రతి చోట అదే ఉందన్నమాట. ఆయన ఎక్కడ పబ్లిక్లో ఎక్కడ కనపడ్డా కూడా, అండ్ మీడియా ముందుకు ఎక్కడ వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ స్టిక్కర్ ఉంటుంది చేతికి. సో దాని గురించి ఒక స్పెషల్ వీడియో దింపుతాను. అండ్ మన మెయిన్ మ్యాటర్లోకి వస్తే, నిజంగా రామ్ చరణ్ గారి క్రేజ్ చూసి మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, ప్రతి ఒక్క సెలబ్రిటీస్ సపరేట్గా ఆయనకి పోస్టులు చేస్తున్నారు. సో భోపాల్ గురించి స్వయంగా ఆయనే, అంటే రామ్ చరణ్ గారే
ఆయన ఏదైతే ట్విట్టర్ పేజ్ ఉందో ఆ పేజ్లో కూడా ఒక పోస్ట్ పెట్టారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయనంతగా భోపాల్లో ఈవెంట్ జరిగింది, అంతమంది క్రౌడ్, అంతమంది జనాలు వస్తారని నేను అసలు కల్లో కూడా ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయనంతగా వెళ్ళిపోయాను, అంటే అంతగా ఆదరిస్తున్నారు నన్ను జనాలు అనేసి స్వయంగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ అనేది పెట్టారు. సో పెద్ది మూవీ పైన ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భయ్య, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. అండ్ దానికి కారణం ఎవర్రా అంటే ఫస్ట్ ప్లేస్ బుచ్చిబాబు గారు, సెకండ్ ప్లేస్ రామ్ చరణ్ గారు. అసలుకి గ్లోబల్ స్టార్ ఆయన రెండో మూవీకి బుచ్చిబాబు గారికి అవకాశం ఇవ్వడం అనేది నాట్ ఏ జోక్. అసలు అది వీళ్ళిద్దరు కలిసి ఒక కథగా కాకుండా ఒక రియాలిటీ, అంటే ఒకరి జీవితంగా చెప్పడానికి వీళ్ళు చేసిన కృషి ఏదైతే ఉందో ఆ కృషి వీళ్ళకి ఫలించిందనే చెప్పుకోవాలి. అది ఫలించింది కాబట్టే, అంత అద్భుతమైన అవుట్పుట్ వచ్చింది కాబట్టే, ఆ సినిమా అంత బాగా వచ్చింది కాబట్టే వీళ్ళు ఇద్దరు కలిసి ప్రమోషన్ ఎరగొట్టేస్తున్నారు. ఇంకా దానికి సంబంధించిన ఎస్ఎఫ్ఎక్స్ అంటే సౌండ్స్ కానీ, డబ్బింగ్ కానీ, మ్యూజిక్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అవుతున్నాయి. ఎక్కువ టైం లేదు. ఈరోజు 24th ఈరోజు. అసలుకి ఎక్కువ టైం లేదు, గట్టిగా ఒక 9 days టైం అయితే ఉంది. సో మూవీ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. వీళ్ళు చేసే ప్రమోషన్ అంటే పెద్ద సినిమాకి ఒక ఈవెంట్ పెట్టి క్లోజ్ చేస్తారు భయ్య వీళ్ళు. అంటే ఆ ప్రొడ్యూసర్స్కి, వృద్ధి సినిమాస్ వాళ్ళకి కానీ, మైత్రి మూవీ మేకర్ వాళ్ళకి కానీ, అట్ ఏ టైం సుకుమార్ రైట్స్ వీళ్ళకి కానీ, వీళ్ళందరికీ ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈవెంట్స్కి. సో పెద్ద మూవీకి సంబంధించి చాలా డెసిషన్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి. అండ్ స్పెషల్ వీడియోస్ దింపాలి, కంటిన్యూగా దింపుతుంటే అరే ఇంకా మనోడు పెద్దని వదిలిపెట్టేటట్లు లేరా అనేసి రకరకాలుగా మాట్లాడుకుంటారు. అండ్ ఆల్రెడీ నేను ఫ్యామిలీ ఆడియన్స్, నార్మల్ పర్సన్స్ కూడా వెళ్ళి చూడగలిగే టికెట్స్ రేట్లోనే పెద్ద సినిమా రిలీజ్ చేస్తున్నారు. రేట్స్ పెంచే అవకాశాలు అయితే ఎక్కడా లేవనేసి బుచ్చిబాబు గారే చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆ సినిమా పైన ఉన్న నమ్మకం వాళ్ళకి తెలుసు. సో ఎన్ని నెగిటివ్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ కాన్ఫిడెంట్ తోటి వాళ్ళు క్లారిటీగా ముందుకు వెళ్ళిపోతున్నారు. సెకండ్ వచ్చేసి మనకి మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెన్సార్ వాళ్ళు చూస్తారు. సెన్సార్ బోర్డు చూసి సర్టిఫికేట్ ఇవ్వాలి, యూఏనా, ఏనా, యూఆ, ఇలా సర్టిఫికేట్స్ ఇస్తారు. సో పెద్ద మూవీకి యూఏ వచ్చేసింది. అంటే ఎవరైనా చూడొచ్చు, ఏ కేటగిరీ వాళ్ళైనా చూడొచ్చు, అంటే ఏజ్కి సంబంధించి. సో కొన్ని డైలాగ్స్ మాత్రం అంటే రెగ్యులర్గా వాడే పదాలే అయినా కూడా అక్కడక్కడ కొన్ని బీఫ్స్ వేసారంట. అంటే ఆ డైలాగు సపోజ్ మనం వాడుక భాషలో కొన్ని పదాలు అంటూ ఉంటాం కదా. సపోజ్ ఏదన్నా బాడుకో అనడం, అరే మాకిలడే అనడం, ఇలాంటి పదాలు ఉంటాయి కదా. ఇలాంటి వాటికి సంబంధించి వాటికి కొన్ని బీప్స్ వేసాం. అసలు ఎక్కడ కూడా అంత ఇదిగా అయితే ఏం లేవు, ఓకే అనేసి యూఏ సర్టిఫికేట్స్ ఇచ్చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సెన్సార్ వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ ఏంటంటే, ఇంతవరకు ఇండస్ట్రీ చరిత్రలోనే మేము ఇలాంటి మూవీ చూడలేదు, ఈ క్లైమాక్స్ ఏదైతే పోర్షన్ ఉందో దీనికి మేమే కంటతడి పెట్టేసుకున్నాం అనేలాంటి సర్టిఫికేట్ ఇచ్చారు మూవీకి సంబంధించి. అంటే వాళ్ళు చూసిన తర్వాత రివ్యూ అనుకోండి, అంటే మూవీకి సంబంధించి అంటే వాళ్ళు సర్టిఫికేట్ అనే దానికంటే కూడా రివ్యూ అంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఇచ్చిన రివ్యూ ఫస్ట్ రివ్యూ అది, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. సో ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇలాంటి అవుట్పుట్ వస్తుందండి బయటికి. కానీ కష్టపడ్డారు, దాదాపు 3 years కష్టపడ్డారు. ఈ 3 yearsలో చాలా గట్టిగా ప్లాన్ చేసి బుచ్చిబాబు గారు అండ్ రామ్ చరణ్ గారు వృద్ధి సినిమాస్ ప్రొడ్యూస్ చేయడంతో చాలా అంటే చాలా సేఫ్ అయ్యారు. సో ఫైనల్గా ఇక మూవీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ చిన్న అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్ ఏ టైం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఫైనల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.